అవయవ దానానికి అందరూ ముందుకు రావాలి. విశాఖ కలెక్టర్ అపోహలు వీడి అవయవ దానానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఎంఎన్ఓ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించబోతున్న అవయవ దాన పక్ష ఉత్సవాలను శనివారం జీవీఎంసీ పార్క్ గాంధీ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను. గొప్ప ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ప్రజల మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అపయోగాలు ఉన్నాయి. ఇది కరెక్ట్గా జరుగుతాయా, సరైన వ్యక్తికి మనము ఆర్గన్ చేర్చగలమా, అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు. సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గత 5 ఏళ్ళలో దాదాపు 900 చేశాము. 923 దాకా మనము చేయడం జరిగింది. కానీ 900 అనేది చాలా చాలా తక్కువ. 90,000 మందికి అవసరం ఉంటే కేవలం 900 మనం చేయగలిగాము. ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు 5 లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది. అవయవ మార్పిడి చేసే హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం. డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి మారుతుంది. అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ముందుకు చేస్తూ వెళ్తున్నాం. కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అవి కూడా ప్రైవేట్ రంగంలో జరిగినవి తప్ప ప్రభుత్వం ద్వారా మనము చేపడుతున్న ఈ అవయవ మార్పిడి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థ ద్వారా కూడా మనము క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్కి మనము వెసులుబాటు కల్పించున్నాం. దాంట్లో మార్పిడి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా కలిపి మనము ప్యాకేజెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి, ఎక్కువగా ముందుకు వచ్చి వాళ్ళు అవయవదానాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డాక్టర్స్ కమ్యూనిటీ కూడా చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నారు దీని గురించి అవగాహన కల్పించడానికి. ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కొత్త విధానాల వల్ల ఇంకా మెరుగైన మనము చికిత్సలు ఇప్పించగలము, ఇంకా ఎక్కువ అవయవ మార్పిడి చేయగలమని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా ఆహ్వానం పెంచుకొని ఎక్కువ ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా కేసెస్లో వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు ప్రభుత్వం నిత్య అవసరాలు పంపిణీ చేయడం లేదు, ఎమ్మెల్యేలు మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటనలు చేయడం లేదు అని అన్నారు. ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే, ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది.
ఎందుచేతనంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి గత ప్రభుత్వాల్లో ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల. నిజంగా ఒకటి వాస్తవం, ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం దగ్గర నుంచి ఇలా పోలవరం మీదుగా వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల దగ్గర నుంచి వచ్చే ఈ సబరి వాటర్ కూడా ఎక్కువ రావడం వలన ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వలన గతంలో సబరి వాటర్ అంతా కూడా గోదావరిలోకి వచ్చేసేది. 3వ ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు. అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్ అయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పుడు దాకా చాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్న మాలమాదిగ కులాలను వర్గీకరణ పేరుతో విభజించడం కేంద్ర ప్రభుత్వం నియమించిన 7 సభ్యుల గల సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం రాష్ట్రానికి ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపకులు భాగం గోపాలరావు నాయకత్వంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారుగా 30 సంవత్సరాల నుంచి మాలమానాడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకూడదని పోరాటం చేస్తున్నాము. మాల మాదిగలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఎవరు ఈనాటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా అభివృద్ధి నోచుకోలేని వాళ్ళు. అయితే 2000లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణ చేశారు. దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో మాకు మాల మహానాడు ఏదైతే అప్పీల్ చేసామో దానికి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లలేదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 5 కమిటీ సభ్యులు 5 కూడా ఈ మాల మహానాడు ఏదైతే అప్పీల్ చేస్తుందో వర్గీకరణకి వ్యతిరేకంగా దానికి సంబంధించి వర్గీకరణ చెల్లనేరు. ఎందుకంటే మాల మాదిగలు ఎవరైనా ఈ సమాజంలో సమానులే, అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి లేని వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి వర్గీకరణ చేయలేరని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 2004లో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2004 నుంచి మళ్ళీ 2024 వరకు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా సామాజిక న్యాయం జరిగిందనే ఆలోచనతోనే ఉన్నాం. మరలా ఈ మధ్యన హైదరాబాద్లో మాదిగ విశ్వరూప సభ అని పెట్టి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కృష్ణమాదిగా కౌలించుకుని ఏడ్చాడనమాట. ఏడవగానే నరేంద్ర మోడీ గారికి ఏడుపు వచ్చేసి ఈ మాల మాదిగలను ఎలాగనే విడదీయాలని చెప్పేసి కృష్ణమాదికి హామీ ఇచ్చాడు.
హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో 7 మంది జడ్జీలతో ఒక కమిటీ వేశాడు. మరి ఈనాడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే సిబిఐ కానీ ఈడీ కానీ వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. వీళ్ళు 7 ఏమని జడ్జిమెంట్ ఇచ్చారంటే, ఓకే ఇది మా పరిధిలో కాదు, మేము ఏదైతే ఈ వర్గీకరణ ఉందో అవసరం మేము ఫేవర్గా ఉన్నాము, అయితే ఇది రాష్ట్ర పరిధిలో చేసుకోవాలి కాబట్టి రాష్ట్ర పరిధిలోకి ఇచ్చేశారు. అయితే చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను రాజకీయ అధికారంకి వచ్చిన కాడి నుంచి మాల మాదిగలు విడదీయాలని కుట్రతోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కుట్రతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలో అనంతపురంలో ఏం చెప్పాడంటే, మేము ఆ రోజు వర్గీకరణ చేశాము, ఆ సుప్రీంకోర్టు ఆ మాలను కాపాడింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మళ్ళీ వర్గీకరణ చేస్తానని అనంతపురం మీటింగ్లో కూడా చెప్పాడు. అలాగే కుప్పం తన నియోజకవర్గం పర్యటిస్తూ అక్కడ కూడా మేము వర్గీకరణ చేస్తామని అతను మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని మీద కమిటీ వేయాలి. ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉన్నారా, మాదిగలు ఎక్కువ ఉన్నారా, ఎవరికి సామాజిక హోదా ఉంది, ఎవరు ఆర్థిక అభివృద్ధి చెందారో, ఎవరైతే రాజకీయ అభివృద్ధి చెందారో, ఇవన్నీ చేయకుండా నేను ఒక మాలకు వ్యతిరేకంగా ఏమంటాడు చంద్రబాబు నాయుడు, నేను స్వాగతిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే రాష్ట్ర పాలకులు ఉంటారో, ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో అన్ని కులాలను కూడా సమానం చూడాల్సిన బాధ్యత అనుకుంది. ఏమి ఒక మాదిలేసే ఓట్లు గెలలేదు కదా, మాలలు వేస్తారు, మాదిలు వేస్తారు, అన్ని ఎస్సీ కులాలు వేస్తే వాళ్ళు రాజకీయ అధికారానికి వచ్చారు. నువ్వు మరి రాజకీయ అధికారానికి వచ్చి నువ్వేమో ఒక కమ్యూనిటీకి సంబంధిస్తున్నావు. ఒక పాలకుడిగా ఏ కమ్యూనిటీకి సంబంధించకూడదు, అది రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. కానీ ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు కుశలవాడ మైనింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి, ఎర్రమట్టి దిబ్బల త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, పర్యావరణ రక్షణకై ఉద్యమించండి. విశాఖ ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం పిలుపు. ఎర్రమట్టి దిబ్బలు చాలా చారిత్రాత్మకమైనవి, పరిరక్షించాల్సిన గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సీరియస్ గా తీసుకోవట్లేదు. గత ప్రభుత్వం లీజుల పేరుతో దాదాపు 287 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఏ రకంగా ఇచ్చారు, దానికి సంబంధించిన దాంట్లో విశాఖ కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ పేరుతో అక్కడ తవ్వకాలు జరిపారు. అసలు ఆ సొసైటీకి రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఆ రకంగా అన్ని హక్కులు ఉన్నాయా లేదనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, ఒక చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని పరిరక్షించాల్సింది పోయి ఈ రకంగా లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. ఎందుకంటే మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. చారిత్రక కట్టడాలు అట్లాగే ఎర్రమట్టి దిబ్బల లాంటి ప్రాంతాలని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం. అట్లాంటిది ఈరోజున్న మైనింగ్ డిపార్ట్మెంటు లాభాల పేరుతో, లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. దానికి సంబంధించిన దానిలో కూడా ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నామని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద దుర్మార్గం. ఒకవైపున చారిత్రక కట్టడాలకు సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వడమే ఒక తప్పు. కాబట్టి ఆ రోజు ఉన్న అధికారుల మీద ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి. అదే కాకుండా ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీకి సంబంధించిన నేరాల వలసకు సంబంధించిన దాంట్లో కనీసం చట్టబద్ధతతో ఉందా లేదనేది చూడాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత గబ్బులు పెడతా ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నట్టే చట్టసభల్లో ఏవైతే చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేయాల్సిన గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? డైరెక్ట్ గా చట్టం ప్రకారంగా ఆ సొసైటీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఏ రకంగా వాళ్ళు తవ్వకాలు జరిపారు, ఎంత భూముల్లో తవ్వకాలు జరిపారు, తవ్వకాలు జరపాల్సి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏంటనేది దానికి సంబంధించిన చట్టం చేయాలి. చారిత్రకమైన కట్టడాలకు సంబంధించిన చట్టాలు చేయాలి. అది ఒక్క హైకోర్టుకి అట్లాగే ఇక్కడున్న అసెంబ్లీకి ఉంది అనేది కూడా చట్టం చెప్తా ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు గగ్గులు పెట్టడం వల్ల ఏం లాభం అనేది. ఇప్పటికైనా చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో దానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ఆ రకంగా ఆ ప్రాంతాన్ని సంరక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండో వైపున కుశలవాడకు సంబంధించి ఏదైతే ఉందో మైనింగ్ కి సంబంధించిన దాంట్లో భూములు 8 ఎకరాల భూములు రేపు పబ్లిక్ హీరింగ్ జరబోతా ఉంది. విశాఖపట్నానికి సంబంధించి పర్యావరణం రెడ్ జోన్ గా ఉంది. ఆ రెడ్ జోన్ కి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తుంది. ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి అటు మాడుగులు గాని, రావుకోవటం గాని అనేక తవ్వకాలు జరిపారు. ఈ రోజు దాని పరిస్థితి ఏంటి? భూగర్భ జలాలు కలుషితం అయ్యే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కండు చూపుపోయి కళ్ళు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు కుశలవాడలో ఇస్తున్న భూమికి సంబంధించిన దాంట్లో అక్కడున్న ఎవరైతే పంచాయతీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళ తీర్మానం లేదు. డైరెక్ట్ గా పబ్లిక్ హీరింగ్ జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయం
కాదు. చట్టం ప్రకారంగా ఇప్పుడు చెప్తుందంటే మనం చూస్తాం. గిరిజనుల తలరాతలు మారేది ఎప్పుడు? విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం పంచాయతీ కరకవలస గ్రామం ప్రేమ వెలుగు సేవ ఆశ్రమ సంఘంలో 2 రోజుల క్రితం 46 మంది గిరిజనులు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. మాట్లాడు. అయ్యా, నాది సోమ్లా కన్నయ్య, చిట్టంపాడు విలేజ్, ఎస్కోట మండలం, మూడుగొడవర పంచాయతీ, విజయనగరం జిల్లా. మా ఊరిలో ఒక స్కూల్ కానీ, లేదంటే ఒక రోడ్ సౌకర్యం కానీ, లేదంటే మిగతా ఏవి కూడా లేవు. దయచేసి మీరు ఒక రోడ్డు, ఒక స్కూల్లో టీచరు మీరు దయచేసి వినిపిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము. సీఎం గారండి, దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు మనని ఒకసారి ఆలోచించాలని మేము అడుగుతున్నాం సార్. మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆలోచనలను, మా బాధలను ఒకసారి మీరు గమనించి మా పరిస్థితులు మీరు అడుగులో మీరు పెట్టుకొని కాస్త ముందుకు తీసుకొస్తారని మేము మరీ మిమ్మల్ని బతిమాలుతున్నాం సార్. దయచేసి నేను ఒక స్కూల్ టీచర్ కానీ స్కూల్లో మీరు దయచేయాలని మనం కోరుతున్నాం సార్. అయ్యా, నా పేరు పేరంగి సోమేశ్వరరావు. మాది చిట్టంపాడు, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, మూలపడారు పంచాయతీ. అయ్యా, మా గ్రామము దాదాపు 150 సంవత్సరాలు పైబడి మాకు ఏ న్యాయం జరగలేదు. కనీసం రోడ్డు కానీ, స్కూల్ కానీ ఏ సదుపాయం లేదు. అస్సలు గవర్నమెంట్ నుండి ఏ సదుపాయం మాకు అస్సలు లేదు. ఈసారైనా మా గ్రామంలో ఆ స్కూల్ లేక రామవరం గ్రామంలో జాయిన్ చేసాము. అక్కడ ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు ఒక 18 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దయచేసి మీరైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈసారైనా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం స్పందించాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని మరి విన్నపం జరుపుతున్నాము. మరి ముఖ్యంగా మాకు గత ప్రభుత్వము మాకు రోడ్డు సౌకర్యం రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు. దాన్ని మా గ్రామంలో బొడ్డారు నుండి చిలకపాడు మీదుగా చిట్టంపాడు గ్రామంలో 11 కిలోమీటర్లు 10 కోట్లు శాంక్షన్ చేస్తామన్నారు. అది వరకు కూడా ఇప్పటికొచ్చి అసలు ఏ రిజల్ట్ కూడా మాకు అందించట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వం త్వరగా మాకు ఈ రోడ్డు పరిష్కారంను స్కూలు త్వరగా మాకు అందిస్తారని మేము వినయపూర్వకంగా టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. విజయనగరం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు అంగన్వాడీ ఆయా పోస్టు భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి శుక్రవారం నర్సీపట్నంలో తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. నా పేరు కే అనంతలక్ష్మి. నేను అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ని, అంటే సిడబ్ల్యూ ఎంపవర్మెంట్ ఆఫీసర్ని. ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. అది నర్సీపట్నం లోపల బీసీ కాలనీ 2కి అంగన్వాడీ కార్యకర్త ఎంపిక విషయంలోని కొంత అన్యాయం జరిగింది అనుకుంటూ ముంజేటి సంతోష్ అనే ఆమె గ్రీవెన్స్లో పిటిషన్ పెట్టి ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ నిమిత్తం రావడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎంపిక కాబడిన అంగన్వాడీ వర్కర్ యొక్క సర్టిఫికెట్లు కూడా ఒకసారి మరలా స్క్రూటినీ చేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టమని ఆఫీస్ సిబ్బందికి తెలియచేయడం అయింది. ముఖ్యంగా మన నర్సీపట్నం ఈ ఏరియాలోని ఇప్పుడు మనకి ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమం జరుగుతుందండి. అది గ్రామ స్థాయిలోను, అలాగే సచివాలయం వార్డు స్థాయిల్లోనూ, అదేవిధంగా మండల లెవెల్లోను, జిల్లా స్థాయిలో కూడా ఈ తల్లిపాలు వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ తల్లిపాలు వారోత్సవంలోని ముఖ్యంగా ఇప్పుడు ప్రతి తల్లి కూడా, అంటే ఆమె ఆసుపత్రిలో డెలివరీ అయినా, ఇంటి దగ్గర డెలివరీ అయినా, ఆమె చదువుకున్న ఆమెనా, చదువులేని ఆమెనా, బిడ్డను ప్రసవించిన వెంటనే తల్లిపాలు ఇచ్చే బాధ్యత తల్లిది. అది ఏంటంటే తనకు నచ్చితే ఇవ్వడం, లేకపోతే ఇవ్వకపోవడం అనేది కాదు, కానీ అదొక నిబద్ధత, నిబంధన. తప్పనిసరిగా ప్రతి తల్లి కూడా బిడ్డకి 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా పుట్టిన గంటలోపే ముర్రుపాలని తల్లి బిడ్డకి తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది బిడ్డకి లభిస్తుంది.
ఏదో చిన్న చిన్న శారీరక రుగ్మతల నుంచి బిడ్డను కాపాడడానికి కూడా ఆ మొట్టమొదటి తల్లిపాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల మధ్యకి అంటే గ్రామ స్థాయిలోను, అదేవిధంగా అంగన్వాడీ కేంద్ర లెవెల్లోను, మండల లెవెల్లోను కూడా తల్లులకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, గ్రామ పెద్దలందరికీ కూడా దీని మీద అవగాహన సదస్సులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి 16 వారాల ఒక ప్రోగ్రాం, మిషన్ శక్తి ప్రోగ్రాం, 1000 డేస్ ప్రోగ్రాం కూడా జరుగుతుందండి. దాని విషయంలో కూడా తల్లులకి ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుని తల్లులకి అవగాహన కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జిల్లా స్థాయిలో బేటీ బడావో బేటీ బచావో, ఆడపిల్లని రక్షిద్దాము, ఆడపిల్లని చదివిద్దాం అనే నినాదంతో కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తున్నామండి. మరి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం.